జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పంచుడు. అయ్యర్ సింహాద్రి లాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని. వద్దండి, వృధాసేమా, కాలు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో రేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చదివాయి. చినగంజం, పెదగంజం, చీరాల, బాపట్ల, నెల్లూరు, చిన్నూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి. పీక పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద. పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద బాష్పాలు. ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు గడు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా పోలా? ట్రై చేయ ఇంకెందుకు. సింహాద్రి అంటే సింహాద్రరా. సింహాద్రి అంటే సింహాద్రే. ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంతటోడైనా సరే ఎదిరించేస్తాడు. రేయ్ మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా. సింహాద్రరా సింహాద్రే. వీడికి ఫుల్గా ఎక్కేసింది. గంటేంట్రా? ఏంటే నన్ను బయటికి గంటేస్తావు నువ్వు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా. వెళ్ళి కార్లో పెట్టు. నేను కస్తూరికి బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను. సారీగా లొన్ను కారిచితేను. ఆంటోనీ, ఏదో కొనాలన్నావు కదరా? అది అది సిగ్గుపడతావేంటి? చెప్పు. అది నా సెకండ్ సెటప్కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత? తెలీదన్నా. తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది? అచ్చా, నీ బ్రా సైజ్ అంతే. ఏయ్ నిన్నే నేను ఈ బ్రా సైజ్ అంతే. వినపడటం లేదా? చూడా సైజు, బ్రా సైజు. అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పెద్దమ్మా, నేనే అక్క నొప్పించాను.
మనం వచ్చాక ఒప్పుకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతాం అక్క. హై బాబోయ్ బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. 3 నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశానా? ఎవరినైనా మర్డర్ చేశానా? ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకువైపోయాను, చాలా లోకువైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు. రండ్రా. అక్కతో మాట్లాడతావా? ఇదిగో అక్క. అక్క 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 అక్క. ఎవడో వస్తున్నాడనా? ఎవడ్రాడు? అదే అన్న, నేచర్ కిడ్ సెంటర్లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాన్ని బ్రాసెస్ అడిగితే చెప్పలేదు కదన్నా, వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళి అడుగు. ఎరా దాని ప్రాసెస్ చూసావా? ఎన్నిసార్లు?
శేషన్ గారు పాలు తీసుకురండి. అభిషేకం జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. అరవింద్, పద. ఏమైందిరా? బాయ్సాబ్ తమ్ముడు బాలనాయర్ని వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సహోదరి పద. ఎక్కడికి రా? ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయ్సాబ్ వచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజేలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు బాయ్సాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యని చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరినీ చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసాయి. రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. గుళ్ళో వాడికి అభిషేకం చేసి హారసలిచ్చారన్నా. పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా. వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరూ సంబరపడిపోతున్నారన్నా. రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? మీ ఇష్టం. సింహాద్రి, ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది. నా కోసం కాదు, నీకు జై కొట్టి అభిషేకం చేశారే వీళ్ల కోసమైనా రారా. నీకు మంచినీళ్ళు ఇస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి పందా అని ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమ్మను, రమ్మన్రా. అన్నా! సింహాద్రి, నా మాట చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి. చెయ్యి తీయండి. సింహాద్రి, వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. చేస్తా. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి.